వరంగల్ అండ్ ఆదిలాబాదులో నూతన ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఈరోజు మనకి ఎయిర్పోర్టులు ఎంతో సహకరించబోతున్నాయి. మన అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టులు పునాదులు వేయబోతున్నాయి. తొందరలో అదనంగా తెలంగాణకు 2 ఎయిర్పోర్టులను కూడా జోడించబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. ఇదే కాదు, రేడియల్ రోడ్లు, వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు, హైదరాబాద్ నాగ్పూర్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే, అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ కోసం డిఫెన్స్ పెట్టుబడులను కూడా ఆకర్షిస్తున్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రం మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఈ ప్రాంతం నుంచే తయారు చేసిన యుద్ధ సామాగ్రి ఎంతో ఉపయోగపడ్డది. ఈరోజు డిఫెన్స్ కారిడార్ను ఈ ప్రాంతంలో హైదరాబాద్ బెంగళూరు హైవే ప్రాంతంలో ఏర్పాటు చేసి రేపటి భవిష్యత్తులో దేశ భద్రతలో తెలంగాణ ప్రాంతం కీలకమైన పాత్రను పోషించబోతుందని నేను మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. హైదరాబాదును మిత్రులారా స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని మా ప్రభుత్వం భావిస్తున్నది. ఆలోచన నుండి ఏర్పాటైనదే హైడ్రా వ్యవస్థ. మీ అందరికీ తెలుసు, 1908లో వచ్చిన భారీ వరదలు ఆనాడు వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది. ఈ భాగ్య నగరాన్ని ఈ వరదలు ముంచెత్తుతే ఆనాటి నిజాం ప్రభువులు ఈ బాధను, ఈ ఉపద్రవాన్ని వారిని కలిచివేశాయి, కదిలించి వేశాయి. అందుకే నిజాం ప్రభుత్వం ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సాంకేతిక నిపుణుడిగా నియమించి ఈరోజు మూసీ ప్రాజెక్టు మీద ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు మిరాలం ట్యాంకు లాంటి ప్రాజెక్టులను నిర్మించి వరదలను నియంత్రించి హైదరాబాదు నగరాన్ని కాపాడడమే కాదు, హైదరాబాదు నగరం యొక్క తాగునీటి దాహార్తిని తీర్చి గొప్ప పునాదులు ఆనాడు నిజాం సర్కార్ వేయడం జరిగింది. మరి ఈరోజు ఇప్పుడు వస్తున్న వరదలు మీరు చూస్తున్నారు. వర్షాలు, క్లౌడ్ బస్ట్ వల్ల నగరంలో వర్షాలు, ఈరోజు ఎక్కడైతే చెరువులు, నాలాలు మనం ఆక్రమించుకున్నామో అక్కడికి వెళ్ళాల్సిన వరద నీరు ఈరోజు మన కాలనీలలోకి, మన ఇళ్లలోకి, మన రోడ్ల మీదకి వస్తున్నది. మరి ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదా? చెన్నై, బెంగళూరు నగరాలను, ముంబై నగరాలను మీరు అందరు చూసినారు. ఈరోజు అతలాకుతలం అయిపోయినాయి. ఢిల్లీ నగరాన్ని చూసినారు. దేశ రాజధాని కాలుష్యానికి లోనై పాఠశాలల నుంచి పార్లమెంట్ వరకు ఈరోజు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది. వాహనాలు రోడ్డు మీదకి రావాలంటే ఢిల్లీలో అనుమతులు తీసుకొని రోడ్ల మీదకి రావాలి. ఈరోజు పెద్ద నగరాలుగా పేరు పొందిన ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఈ నగరాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు నగరం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు అలాంటి సమస్యల నుంచి బయటికి రావాలి అంటే చెరువుల ఆక్రమణలు తొలగించాలి, నాలాల ఆక్రమణలను అడ్డు తొలగించుకోవాలి. ఇవాళ చెరువుల, నాలాలను కబ్జాల నుంచి విముక్తి చేస్తే ఈరోజు రోడ్ల మీద నిలుస్తున్న నీరు అక్కడికి వెళ్తుంది. తద్వారా ట్రాఫిక్ జామ్ల సమస్యను, హైదరాబాదు నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడడానికి ఈరోజు మనకు అవకాశం ఉంటుంది. అందుకే హైడ్రా ఈరోజు అత్యంత ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తుంది. వారి పనిని మనందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిత్రులారా, గత ప్రభుత్వంలో భూములు, చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే మనకెందుకులే అన్న ఆలోచన, భావన ఉండేది. నమ్మకం కలిగించే వ్యవస్థ లేకపోవడంతో మనం మౌనంగా ఉండే వాళ్ళం. ఈ నేపథ్యంలో హైడ్రా నమ్మకాన్ని కలిగించింది. ఇటీవల ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించింది. అంబర్పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. ఈరోజు సామాన్య ప్రజలకు హైడ్రా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించింది. అదేవిధంగా మిత్రులారా, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు కొంతమంది దీని ఒక బూచిగా చూపించి భయపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. వీటన్నిటిని కూడా ప్రజల్ని గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు మనం మంచి పనులతో ముందుకు వెళ్ళాలి. మన నగరాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా మనం ముందుకు తీసుకెళ్లడానికి మీ సహకారాన్ని ఆశిస్తున్నాం.
అదేవిధంగా మిత్రులారా, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఈరోజు నిరంతరం ప్రజలు ప్రశాంతంగా ఈరోజు నిద్రపోగలుగుతున్నారు గుండెల మీద చేతులు పెట్టుకొని అనంటే మన పోలీసులు అందిస్తున్న విశిష్ట సేవలు. అందుకే ఈరోజు నిరంతరం రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజల సేవలో నిమగ్నమైన పోలీసులు వాళ్ళ పిల్లల పట్ల చదువుల శ్రద్ధ వహించడానికి సమయం దొరకడం లేదు. అందుకే ఈరోజు ఆలోచన చేసి ఈరోజు మనం మంచిరేవుల ప్రాంతంలో 50 ఎకరాలలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ప్రజల సేవలు అందిస్తున్న ఆ సిబ్బందికి వాళ్ళ పిల్లల కోసం నాణ్యమైన ప్రమాణాలతో కూడుకున్న విద్యను అందించాలని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ప్లే స్కూల్ని, ఒక సైనిక్ స్కూల్ని ఎంత గర్వంగా సైనికులు చెప్పుకుంటారో పోలీసులు కూడా వాళ్ళ సిబ్బంది మాది పోలీస్ స్కూల్, మా పిల్లలు చదువుకున్నారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, లాయర్లు అని చెప్పుకునే విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనకున్న స్కిల్స్, మన దగ్గర ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పాస్ అవుతున్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే మనం వాళ్ళకి సర్టిఫికెట్ ఉంది కానీ స్కిల్స్ లేకపోవడం వల్ల పోటీ పడలేకపోతున్నారు. ఆ సమస్యను పరిష్కరించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలలో లక్షలాది మన వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం ఈరోజు మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, మొన్న జరిగిన ఒలింపిక్స్లో మీరందరూ చూసిండ్రు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. సౌత్ కొరియా ఒక చిన్న దేశం 32 మెడల్స్ సాధించడమే కాదు, ఒకే ఒక అమ్మాయి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. నేను ఆ దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్తే ఆ అమ్మాయితో పరిచయం చేసిండ్రు వాళ్ళు మేనేజ్మెంట్. నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక చిన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్క మెడల్ కూడా సాధించలేదు. అందుకే ఆ స్ఫూర్తితో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రారంభించుకోవడమే కాదు, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి క్రీడాకారులను తయారు చేయాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో కామన్వెల్త్ గేమ్స్ కానీ లేకపోతే ఖేలో ఇండియా లాంటి క్రీడల్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని, భవిష్యత్తులో నిర్వహించబోయే ఒలింపిక్స్ క్రీడలను కూడా హైదరాబాదు నగరంలో నిర్వహించాలని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయడమే కాదు, భవిష్యత్తులో హైదరాబాదు నగరం, తెలంగాణ రాష్ట్రం ఇందులో పోటీ పడుతుంది. క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి, మీరందరూ అండగా నిలబడాలి అని చెప్పి ఈరోజు మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఎక్కడైనా పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు చాలా కీలకం. ఒక రాష్ట్ర ప్రగతిలో శాంతి భద్రతలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. తెలంగాణ ఈరోజు అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచి అత్యంత ప్రశాంత నగరంగా గుర్తింపు పొందుతున్నదంటే దానికి కారణం మన పోలీస్ వ్యవస్థ. వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ పోలీసులకు దేశంలోనే ది బెస్ట్ అనే పేరు ఉంది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం 1 కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల పోలీసింగ్లో తెలంగాణ పోలీస్ శాఖ మొదటి స్థానంలో నిలవడం మనకు గర్వకారణం. అందుకే వారిని అభినందిస్తున్నా. 138 దేశాలు పాల్గొన్న వరల్డ్ పోలీస్ సమ్మిట్లో 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకారణం. డ్రగ్స్ పై పోరు కోసం ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ గొప్పగా పనిచేస్తుంది. ఈరోజు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి వ్యసనాలకు లేదా వ్యసనాలను ప్రోత్సహించే వారి వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఈరోజు ఈగల్ పనిచేస్తుంది. ఈగల్ ఏ మూలన ఎవరు వ్యసనపరులు ఉన్నా, వీటిని అమ్మకందారులు ఉన్నా వాళ్ళందరి వెన్ను విరిచే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. మేము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు మాకు వారసత్వంగా 8,21,651 కోట్ల రూపాయల అప్పులు
మరియు బకాయిలు మిగిల్చి వెళ్లారు. దీనిలో 6,71,757 కోట్ల రూపాయల అప్పులు, అదేవిధంగా ఉద్యోగులు ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40,154 కోట్లు, ఎస్సీ ఎస్టీ సప్లైన్ సింగరేణి విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు 1,09,740 కోట్లు. వారు చేసిన అప్పును తిరిగి